యమునా నది విషంతో నిండిపోయింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. అలాంటి భయంకరమైన సర్పాన్ని ఒక చిన్న బాలుడు జయించాడు. ఆ బాలుడు ఎవరో తెలుసా? అతడే మన శ్రీకృష్ణుడు. యమునా నదిలో కాళియ అనే విషసర్పం ఉండేది. దాని విషం వల్ల నీరు నల్లగా మారిపోయింది. పక్షులు కూడా ఆకాశంలో నుంచి పడిపోతుండేవి. గ్రామస్తులు భయంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. ఒకరోజు చిన్న కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ యమునా తీరానికి వచ్చాడు. అప్పుడు ఒక గోపబాలుడు ఆ నీటిని తాగి కుప్పకూలిపోయాడు. అది చూసిన కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పి యమునా నదిలోకి దూకేశాడు. కాళియ సర్పం కృష్ణుడిని తన పెద్ద శరీరంతో బిగిగా చుట్టేసింది. అందరూ భయంతో చూస్తుండగా కృష్ణుడు తన దివ్యశక్తితో బయటపడ్డాడు. అప్పుడే అద్భుతం జరిగింది. కృష్ణుడు కాళియ తలలపై ఎక్కి నాట్యం చెయ్యడం ప్రారంభించాడు. ఆ నాట్యంతో కాళియ బలహీనమయ్యాడు. కాళియ భార్యలు కృష్ణుడి దగ్గరకు వచ్చి, దయచేసి మా భర్తను క్షమించండి అని వేడుకున్నారు. కృష్ణుడు కాళియను క్షమించి ఈ యమునాను వదిలి సముద్రానికి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు కాళియ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. బాగా ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.